ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10 సీజన్ లో తొలి సెంచరీ నమోదైంది. మంగళవారం ఇక్కడ పూణేతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు సంజు శాంసన్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపును సాధించాడు. సంజు శాంసన్ 62 బంతులు 8 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. అయితే సిక్సర్ తో సెంచరీ సాధించిన శాంసన్ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. పూణే స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన బంతిని భారీ షాట్ గా ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు రిషబ్ పంత్ అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ గా నిష్క్రమించాడు. చివర్లో క్రిస్ మోరిస్ 9 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి దూకుడుగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఢిల్లీ మిగతా ఆటగాళ్లలో శామ్ బెల్లింగ్స్ పర్వాలేదనిపించగా ఆదిత్య తారే డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో రైజింగ్ పూణే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పూణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా ఢిల్లీతో జరిగే మ్యాచ్ నుంచి స్మిత్ వైదొలిగాడు. స్టీవ్ స్మిత్ స్థానంలో అజింక్య రహానా తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మరొక వైపు ఢిల్లీ జట్టు నుంచి కార్లోస్ బ్రాత్వైట్ ను తొలగించారు. అతని స్థానంలో కోరి అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.